మీరందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము చాలా బాగున్నాం. ఈరోజు నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా ఇది ఫాదర్స్ కోసం స్పెషల్ వీడియో అన్నమాట. సో, ఈరోజు నేను నా మనసులో మాటలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫాదర్‌హుడ్ కూడా చాలా స్పెషల్ కదా! మనం తల్లికిచ్చే ఇంపార్టెన్స్ తండ్రికి చాలా సార్లు ఇవ్వం. ఒకవేళ ఇచ్చినా అది ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండదు. ఇది 90స్ కిడ్స్ ఫాదర్ జనరేషన్ వరకు డెడికేట్ చేస్తున్నాను. అవును. నేనొక విషయం అడుగుతాను. మీరందరూ నాకు కామెంట్స్‌లో చెప్పండి. తల్లి తన గర్భంలో మోసినందుకు ఎక్కువ గౌరవం ఇస్తాం కదా! మరి తండ్రి ఎన్నాళ్ళు మోస్తారని మీరనుకుంటున్నారు? నాకు చాలా సార్లు ఇలా అనిపిస్తుంది. కిడ్ బాయ్ అయినా, గర్ల్ అయినా తండ్రికి ఏం డిఫరెన్స్ ఉండదు కదా! ఎందుకంటే ఎవరిని పెంచాలన్నా తను ఒకేలా కష్టపడతారు కాబట్టి. నా ఫాదర్ కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. ఇన్‌ఫాక్ట్ మా అచీవ్‌మెంట్సే ఆయన గోల్స్ లాగా వర్క్ చేశారు తన లైఫ్ లాంగ్. తన 60 ఇయర్స్ జీవితంలో ఇప్పటివరకు మా అచీవ్‌మెంట్స్‌ని మాత్రమే ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ఫాదర్ తన సంస్కారం, విలువలు, పోరాడే గుణం, సంకల్ప బలం, ఏదైనా సాధించగలిగే సత్తా, ఏ పనైనా నేర్పుగా చేయగలిగే ప్రజ్ఞ, జ్ఞానము, బుద్ధి కుశలత, వివేకంతో నిర్ణయం తీసుకోగలిగే స్వభావం, ఇవన్నీ మనం పుట్టిన క్షణం నుంచి ఒక్కో దశలో నేర్పిస్తూ ఉంటారు. మనం బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలో అలవాటు చేస్తూ ఉంటారు. ప్రతి తండ్రి తను చదువుకున్నా చదువుకోకపోయినా మనకు మాత్రం స్కూల్‌కి పంపించి శిక్షితమైన జ్ఞానం అందించాలి అనుకుంటారు. నా ఫాదర్ కూడా డబుల్ ఎంఏ చేశారు. కానీ నేను చదువుకున్న పీజీనే ఆయనకి గొప్ప. తానెక్కలేని ఒక్కో మెట్టు తన బిడ్డలను దగ్గరుండి ఎక్కించే ప్రతి తండ్రి తన బిడ్డ ఎదిగిన, అధిరోహించిన ఉన్నత శిఖరాన్ని నేల నుంచి చూసి సంతోషిస్తారు కానీ, అక్కడ తన బిడ్డ పొందే ఏ మెటీరియలిస్టిక్ థింగ్స్‌ని, ఎటువంటి ఆనందాల్ని తను కావాలి అనుకోరు. ఏది శాశ్వతం కాదని తెలుసు. తను ఎంత సంపాదించినా తనతో తీసుకొని వెళ్ళలేరని తెలుసు. కానీ కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు బావుంటారని కష్టపడతారు. ఇవేవి శాశ్వతం కానప్పుడు తను ఎందుకు కష్టపడాలి? ఎందుకంటే నాన్నది నిస్వార్థమైన హృదయం కాబట్టి. మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తాను పలికే ప్రతి పలుకు, చేసే ప్రతి చర్య, ఆలోచన అనే ఆయుధంతో మా కుటుంబాన్నంతటినీ ముందుండి నడిపిస్తున్న మా అన్నయ్య రామకృష్ణారావుకు 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కుటుంబమంతటి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకునేందుకు ఆయనకు దీర్ఘాయుష్షు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ నీ సోదరుడు సత్యబాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నువ్వు వదిన నిత్యము అన్యోన్యంగా సుఖ సంతోషాలతో ఆయా ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మీ దీవెనలు కూడా మాకు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే పెద్దన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. హ్యాపీ బర్త్డే టాటియా. ఈరోజు నీకు 60 బర్త్డేస్ కదా, అలాగే 100 బర్త్డేస్ చేసుకో. ఇంకా ఇంకా అమ్మమ్మ నువ్వును 100 ఇయర్స్ నుంచి హ్యాపీగా ఉండండి. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాడీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాడీ. ఎప్పుడూ ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా ఉండండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మామయ్య గారు. సింగిల్ పేరెంటింగ్ చేసేవారి గురించి నేనెంత చెప్పినా తక్కువే. తల్లి తన బిడ్డల్ని ఏ కష్టం రాకుండా రెక్కల కింద దాచాలి అనుకుంటుంది. కానీ ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని పోరాడి నిలిచే బలమైన రెక్కలు ఇచ్చి స్వేచ్ఛని ఇచ్చే తండ్రి లేని రోజున మనం తల్లి రెక్కల చాటుని ఎంత ఒదిగినా ఏం సాధించగలం చెప్పండి? 60+ ఏజ్‌లో కూడా జాబ్ చేస్తూ ఉన్న నా ఫాదర్ ఎప్పుడూ కంప్లెయింట్ చేయలేదు. ఏ రోజు తనకి జాబ్ చేయాలని లేదని కానీ, తనకి కష్టంగా ఉందని కానీ, తనకింక రెస్ట్ కావాలని కానీ ఎప్పుడూ అనరు. ఇదెందుకు చెప్తున్నానంటే, ఇప్పటి కాలంలో వాళ్ళతోనే జీవిస్తున్న మనం ఇవేమీ నేర్చుకోము. ఎందుకంటే మనకి టైం ఉండదు. టైం ఉంటే ఓపిక ఉండదు. జస్ట్ అన్నీ ఇన్‌స్టంట్‌గా అవ్వట్లేదని ఇరిటేట్ అవుతాం. కంప్లెయింట్ చేస్తాం అంతే.
ఎంతటి కష్టమైనా ఓర్చుకుని పిల్లల్ని గొప్ప స్థాయిలో నిలబెట్టిన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి నా వందనాలు. మీరు మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. పాజిటివ్గా అనిపించిన ప్రతి షాట్ని రీపోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే బ్లెస్డ్ అండ్ హ్యాపీ విత్ యువర్ లవ్డ్ వన్స్.